హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అయితే నిన్నటి క్లాస్ మనం ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం పూర్తయింది. అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ యుద్ధం చేయడానికి సిద్ధం చేసినటువంటి శ్రీకృష్ణ 3 రకములైనటువంటి వాదనల ద్వారా అర్జునుడిని కొంతమేరకు ఒప్పించారు. మొదటి ఆత్మతత్వం పరంగా చెప్పారు. ఆ విధంగా ఆయన అర్జునుడు యుద్ధం చేయాలి, అది ధర్మయుద్ధము, అధర్మయుద్ధం కాదు. రెండో వాదన ఏంటంటే నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క వర్ణ ధర్మము, నీ స్వాభావిక ధర్మం, ప్రజలకి నీవు చేయాల్సినటువంటి కర్తవ్య ధర్మం అని ధర్మం పరంగా కూడా వాదన చేస్తే అప్పటికి అర్జునుడు కూడా సైలెంట్ అయ్యారు. ఈ 2 మిస్ అయినా, ఒకవేళ ఈ 2ని నువ్వు అంగీకరించకపోయినట్లయితే సాధారణంగా సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవారు నీ యొక్క డ్యూటీ అంటే నీ కర్తవ్యాన్ని విడిచిపెడితే నీకు అపకీర్తి వస్తున్నది. ఎంతో జీవితంలో సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా నిన్ను అవమానంతో నిందిస్తారు, హేళన చేస్తారు. ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నటువంటి మహాధనుర్ధారి అయినటువంటి అర్జునుడికి ఈ దుఃఖము, బాధ మరణం కంటే అనేక రెట్లు పెద్దది అని చెప్తూ అక్కడ అర్జునుడిని పూర్తిగా ఇంకెటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేనట్టుగా అర్జునుడికి చేశారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడిలో ఒక సందేహం ఉన్నది. సరే, నేను కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను, ఈ ధర్మయుద్ధంలో పాల్గొంటాను, కానీ ఏ దృష్టితో, ఏ దృక్పథంతో యుద్ధం చేయాలి అని సందేహం కలుగినట్లుగా భావించినటువంటి కృష్ణ పరమాత్మ సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్యసి అంటారు. ఇక్కడ భగవద్గీత మొత్తములో ఒక కేంద్ర బిందువు అయినటువంటి ఈ సమత్వం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది భగవద్గీతకి. సమత్వం అంటే ఏంటి? మనకి మనస్సు, బుద్ధి ఈ 2 ఉంటాయి. ఈ రెండింటిలో కొంతమందికి బుద్ధి ఎక్కువగా ప్రభావితం చేస్తుంటది. అంటే వాళ్ళు తర్కబద్ధంగా, ఒక లాజిక్గా చూస్తుంటారు అన్నమాట. ఆలోచనలతో తర్కంగా ఎక్కువగా వెళ్తారనమాట. మరి కొంతమంది మనస్సు ప్రభావితం ఎక్కువ చేస్తుంటుంది. అంటే వాళ్ళు శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము, ఎమోషనల్ అంటారు, సెంటిమెంట్, ఎమోషనల్. అది ఇంటలెక్చువల్, బుద్ధి. సో ఈ రెండింటికి మధ్య మనకి గ్యాప్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందువలన మనకి విద్యార్థులకు కూడా ఈ ఇంటలెక్చువల్ అంటే బుద్ధి పొదిని పెట్టాలని పిల్లలకి ఆ యొక్క మానసికంగా ఎటువంటి ఎదుగుదల లేకుండా, వారి మనోభావములకు ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా, వారి ఐక్యూ లెవెల్ అని, అంటే ఇంటలెక్చువల్ కోషియంట్ అంటారు, ఐక్యూ ఇంటెలిజెంట్ కోషియంట్ అనుకోండి.
సో ఈ ఐక్యూ ఐక్యూ అని పిల్లలకి దాని ప్రకారంగా వాళ్ళు మేధావులు అని గుర్తిస్తారు. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే ఆ యొక్క బుద్ధి కుశలత మాత్రం ఒకటే కాదు, మనోభావముల యొక్క ప్రశాంతత అంటే ప్రసన్నత చాలా అవసరమని గుర్తిస్తూ, అంటే ఈ మనోభావములు బుద్ధి ఈ రెండు కలిసి మిక్సింగ్ ఒక సెటిల్మెంట్కి వస్తే, ఎలాగైతే ఒక ఇల్లు నడవాలంటే భార్యాభర్తలు కూడాను అన్యోన్యంగా అర్థం చేసుకొని సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలో, ఇక్కడ మనస్సు బుద్ధి కూడా ఒక ఇల్లు నడిపే విధంగానే ఒక భార్యాభర్తల మాదిరిగానే ఉంటాయి. బుద్ధి అనేది యజమానిగా అయితే మనస్సు అనేది ఆ యజమానురాలుగా. సో ఈ రెండింటి మధ్య కొలాయిడ్ అంటే రాపిడి విరోధం లేకుండా రెండు కలిసి ఒకటిగా మారే స్థితినే సమత్వం అంటారు. ఈ సమత్వం ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మన పిల్లలు ఉంటారు, ఇప్పుడు మన పిల్లలకు కూడా మీరు ఒక లెసన్ నేర్పొచ్చు. వారు చాలా బాగా చదువుతుంటారు, పరీక్షలు ఎగ్జామ్స్ వచ్చాయి, క్వశ్చన్ అంటే ప్రశ్న పత్రం ఇచ్చారు, పేపర్ చూశారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా, అందులో వారికి చాలా ప్రశ్నలు వచ్చు, రాయగలరు కూడా. కానీ మొట్టమొదటి ప్రశ్న ఏదైతే ఉందో వారికి కొంత సందేహం, డౌట్, అది చూసిన వెంటనే ఒక్కసారి నిరాశ కలిగింది, ఎందుకు పూర్తిగా రావట్లేదు అని. సో దాని వలన ఆ మానసికంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎదుగుదల వృద్ధి స్థిరత్వం లేదు కాబట్టి ఒక్కసారి నిరాశ గురయ్యి డిసప్పాయింట్మెంట్ అయ్యాడన్నమాట. అందువలన తర్వాత ప్రశ్న చూశాడు. వాస్తవానికి తర్వాత ప్రశ్న ఆయన చాలా బాగా వచ్చు, కానీ ఈ ముందు ప్రశ్న చూసి ఎప్పుడైతే నిరాశ నిస్పృహ కలిగినదో రెండో ప్రశ్న కూడా బాగా రాయలే. ఆ తర్వాత ప్రశ్న జనరల్గా సాధారణంగా ఆయనకు బాగొచ్చు, కానీ దాన్ని బాగా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతాము. ఎందుకంటే ఈ మానసికంగా మనము ఒక స్థిరత్వాన్ని కలిగి లేము. కాబట్టి మనకి ఎటువంటి అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ కానీ అది విఫలమయ్యింది, విజయమయ్యింది, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది లేకుండా ప్రతి ఒక్క అనుభవం, ప్రతి ఎక్స్పీరియన్స్ నుండి కూడా మనం కొంత గుణపాఠం లేక పాఠం, గుణపాఠం ఏంటి, ఒక పాఠం నేర్చుకుంటాం. అంటే వాస్తవానికి వేదాంతం ఏం చెప్తుందంటే there is no success and failure, only experiences in your consciousness అంటారు. అంటే ఏంటి, నువ్వు విఫలం అవ్వడం అని కానీ విజయం పొందడం అనేది కానీ ఏమి ఉండదు. రెండూ కూడా నీ యొక్క ఎరుకలో కలుగుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. అవి వచ్చేటప్పుడు ప్రతి అనుభవం ద్వారా మనం ఏదో ఒక జ్ఞానాన్ని పొందుతూనే ఉంటాం. ఎప్పుడు పొందుతుంటాము, మనము దాని నుండి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము పొందుతాము. అందువలన మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మీకు అది విజయం అనిపించేటప్పుడు మీరు ముందుండి నడిపిస్తుంటారు. ఒకవేళ అది విఫలం అయ్యింది అనుకుంటే దాని నుండి మంచి
మెసేజ్, మంచి జ్ఞానము, అనుభవం నేర్చుకుంటాము. అంటే ప్రతి ఒక్క అనుభవం నుండి కూడా మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటామన్నమాట. దాని మూలంగా లాభము, నష్టము, సుఖము, దుఃఖము, జయము, అపజయము, అవమానము, గౌరవం, ఇలా ఈ ద్వంద్వాలు ఏవి కలిగినప్పటికీ వాటితో మన మనస్సు, బుద్ధి ఆ యొక్క డైవోర్స్ అంటారు, డివోర్స్ కాకుండా స్థిరత్వంగా సమత్వ బుద్ధితో, సమత్వ మనస్సు బుద్ధితో కలిగి ప్రశాంతంగా మీ యొక్క అంతఃకరణం యొక్క వృద్ధి, శుద్ధి కలిగి ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రభావానికి లోను కాకుండా మరింత ఉత్సాహముతో, ఉల్లాసముతో కొత్త కార్యక్రమములను చేపడతారు. ఎందుకు? మీరు కార్యక్రమాలు చేయడంలోనే మీకు సంతోషం. అది ఎలా అయ్యింది, విజయమా విఫలమా అనేది మీకు సంబంధం లేకుండా మీ యొక్క అంతఃకరణ హృదయం పవిత్రత కోసము, శుద్ధి కోసము ఎవరైతే చేస్తారో వారే అసలైనటువంటి విజయం సాధించినట్లు. ఎందుకంటే మనం ఎలా లెక్కేస్తాం బయట? మెటీరియల్ గెయిన్స్ అంటే ఎంత భౌతికమైనటువంటి సంపదను కూడగట్టుకుంటామో అంత సక్సెస్ఫుల్ పీపుల్గా మనం పరిగణిస్తాం. కానీ అది పూర్తిగా భగవద్గీత ప్రకారం విరుద్ధం. ఎందుకంటే మీ యొక్క అంతఃకరణము, హృదయము, పవిత్రత, మనస్సు, బుద్ధి, ప్రశాంతత సమత్వంగా లేనప్పుడు మీరు ఎన్ని ఆస్తులు, ఎంత ధనధ ధాన్యములు, ఎంతమంది వ్యక్తులు, బంధువులు ఉన్నా మీకు ప్రశాంతత ఉండదు, శాంతి ఉండదు. అందుకే మన వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఫిలాసఫర్స్, తత్వవేత్తలు ఏమంటారంటే, మీరు ఎంతో ఖరీదైనటువంటి కింగ్ సైజ్ రాయల్ బెడ్ కొంటారు డబ్బులు పెట్టి, కానీ మీ ధనం వెచ్చించి బెడ్ కొంటారు, కానీ మీరు నిద్రను కొనగలరా? కొనలేము. మరి అదేవిధంగా మనకున్నటువంటి డబ్బు, వెల్త్, ధనంతో మనకు కావలసిన విధంగా ఉండే ఫుడ్ మనము తెప్పించుకుంటాం, తయారు చేసుకుంటాం. కానీ ఆకలిని మీరు తెచ్చుకోగలరా? కొనగలరా? మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, ధనముతో మనుషుల్ని ఎంతమంది కావాలంటే అంతమందిని మీ చుట్టూ పెట్టుకోగలరు. కానీ ఆ ప్రేమ, శాంతి మీరు తెచ్చుకోగలరా? కొనుక్కోగలరా? దీని ప్రకారము ఇవన్నీ కూడాను అవి సెకండరీ, వాటి ప్రాధాన్యత తక్కువ. ముఖ్యమైనది ఏంటి? మీ లోపల ఆ శాంతి నెలకొని ఉండాలి. శాంతిగా ఉన్నటువంటి హృదయము ఏ చిన్న బయట నుండి వచ్చినటువంటి వస్తువు అయినా, వ్యక్తి ద్వారా అయినా అనంతమైనటువంటి ఆనందము, సంతోషము, ప్రేమ పొందుతుంది. ఎందుకు? వాస్తవానికి ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ శాంతి మనలోనే అవ్యక్తంగా ఉంటాయన్నమాట. కానీ మనమేమనుకుంటాము? ఇది బయట నుండి వచ్చింది అని మనము భావిస్తుంటాము. మీకు నిన్న చెప్పాను లాస్ట్లో ఒక విషయం. ఒక అద్దం ముందు పెట్టుకోండి. అద్దములోకి ఉంటే అద్దములో మనం చూస్తుంటాం, ఇలాగా మన ముఖం కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇంతకీ అద్దము అంటే ఏమేమి ఉన్నాయి? అక్కడ ఫ్రేమ్ ఉన్నది, అక్కడ అద్దం యొక్క గ్లాస్ ఉన్నది, గాజు, రెండు.
రెండింటితో పాటు మూడో వస్తువు కూడా ఒకటి ఉన్నది. ఏంటి? ఆ ప్రతిబింబము, ముఖం. ఇప్పుడు ఫ్రేము, ఆ యొక్క మిర్రర్ యొక్క అద్దము యొక్క గ్లాస్, ఆ రెండు అద్దములకు చెందినవి. కానీ ఆ ప్రతిబింబ ముఖం అద్దముకు చెందదు కదా. మరి ఎవరికి చెందినది? నాది, నాకు చెందినది. అదేవిధంగా మనం పొందే ప్రతి అనుభవంలో కూడా నామరూపము, నామము అంటే పేరు, వాటి యొక్క ఆకారము, రంగు, ఇలా నామరూపములు వస్తువులకి మనుషులకి సంబంధించినవి. కానీ మనలో కలిగే ఆ సంతోషము, ప్రేమ, శాంతి ఆ వస్తువులకు సంబంధించినవి కాదు, ఆ వ్యక్తికి సంబంధించింది కాదు. మరి ఎవరికి సంబంధించింది? నాది. అదేవిధంగా మనలో కూడా చూసుకోవచ్చు. మనం ఈ శరీరం, నేను ఒక వ్యక్తిని అని భావించినప్పుడు ఈ శరీరము ఒక ఫ్రేము లాంటిది, అద్దం ఫ్రేము లాంటిది. మరి నా యొక్క మనస్సు ఆ అద్దము యొక్క గ్లాసు, గాజు లాంటిది. సో ఈ శరీరము, ఈ మనస్సు ద్వారా కలిగే శాంతి ఈ శరీరానికి సంబంధించిందా? కాదు. అది నాది, నా స్వరూపం. ఇలా తెలుసుకున్నప్పుడు అసలైనటువంటి శాంతి, ఆనందము, ప్రేమకు నేనే కారణము అని తెలుసుకున్నప్పుడు మీరు బయట వస్తువుల పైన ఆధారపడరు. బయట వస్తువుల పైన ఆధారపడరు. సో ఈ విషయాన్ని భగవద్గీతలో చివరి అధ్యాయం వరకు ఇదే చెప్తారు ఎక్కువగా. కాబట్టి ఈ విధమైనటువంటి స్థితిలో, ఈ విధమైనటువంటి సమత్వ బుద్ధితో అర్జున నీ కర్తవ్యం చెయ్యి. యుద్ధం వలన నువ్వు విజయం సాధించావా, ఓడిపోయావా, నువ్వు యుద్ధంలో మరణించావా, యుద్ధంలో విజయం పొందావా, ఈ రెండింటితో నీకు సంబంధం లేకుండా ప్రశాంతంగా సమత్వ బుద్ధి మనస్సు కలిగి యుద్ధము చెయ్యము. అదేమవుతుంది కృష్ణ? నీకు ఎటువంటి పాపము అంటదు, ఎటువంటి పొరపాటు, అపరాధము నీకు అంటదు. దీన్ని సమత్వం అంటారు. ఈ సమత్వమునే యోగము అని భగవాన్ తర్వాత శ్లోకముల్లో చెప్తారు. ఇప్పుడు దీన్ని కంక్లూడ్ అయిపోయింది కదా. ఏషా తే విహితా సాంఖ్యే, ఏషా తే విహితా సాంఖ్యే, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం ప్రహాస్యసి, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, ఏషా తే విహితా సాంఖ్యే, బుద్ధిర్యోగే త్విమాం శృణు, బుద్ధ్యా యుక్తో యయా పార్థ, కర్మబంధం
बुद्ध्यायुक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि बुद्ध्यायुक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ఏ పార్థ అంటే ఏ పుత్ర అంటే ఏ కౌంతేయ కుంతి పుత్ర అర్జున ఏష తే సాంఖ్య బుద్ధి అభిహిత అంటే అభిహిత అంటే ఇప్పటి వరకు నీకు చెప్పినటువంటి ఈ తత్వం ఏదైతే ఉందో జ్ఞానము, దీనిని సాంఖ్యయోగము అంటారు. మీకు ఇదివరకే 18 అధ్యాయములకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అని సంక్షిప్తంగా మీకు చెప్పడము జరిగింది. ఇక్కడ సంఖ్య అంటే ఆత్మ అని అర్థం. సంఖ్య అంటే ఆత్మ. సమ్యక్ ఖ్యాయతే ఆత్మతత్వం. ఏషాం అంటే ఏషాం స సంఖ్య అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఇవన్నీ అవసరం లేకపోయినప్పటికీ ఇది గుర్తుంచుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. ఏంటి? సంఖ్య అంటే ఆత్మ. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి అంటే మన బుద్ధి కాదు, జ్ఞానము అని అర్థం. అందువలన సంఖ్యే బుద్ధి అంటే సాంఖ్య బుద్ధి అంటే సాంఖ్య జ్ఞానము అంటే ఆత్మ జ్ఞానం అని అర్థం. అందువలన మనకి ఈ 38 శ్లోకముల వరకు మీకు నేను అర్జున నీకు ఆత్మ విద్య గురించి చెప్పాను. చాలా స్పష్టంగా ఆత్మ విద్య, బ్రహ్మ విద్య మొదటి పాఠం నీకు సాంఖ్య బుద్ధి లేదా ఆత్మ బుద్ధి, ఆత్మ జ్ఞానము, సాంఖ్య జ్ఞానము అని నీకు చెప్పడం జరిగింది. కాబట్టి దీని మూలంగానే ఈ అధ్యాయానికి సాంఖ్యయోగ అని పేరు వచ్చింది. ఓకేనా? మంచిది. అయితే దీని వలన నువ్వు పూర్తిగా నీ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ సమత్వంతో నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చును. అప్పుడేమవుతుంది కృష్ణ? నీలో ఆ ఇన్నర్ పర్సనాలిటీ, ఆ ఇన్నర్ ఎక్విప్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే నీ యొక్క లోపల అంతరంగంగా ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, వాటి యొక్క సమత్వం వృద్ధి చెంది మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఆరోగ్యమైనటువంటి ఒక పరిస్థితి నీ కలిగి నీవు ఒక కర్మలు చేస్తున్నప్పటికీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంటావు. కాబట్టి వచ్చేది ఏదైనప్పటికీ ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటావు. అప్పుడు నీవు ఒక మహాయోగీశ్వరుడిగా లీల చేయగలుగుతావు అర్జున అని చెప్పారు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ బ్రహ్మ విద్య అయితే చెప్పాను, అదే బ్రహ్మ విద్య తెలుసుకొని నువ్వు సొసైటీలో అంటే సమాజంలో ఏ విధంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, దాని అంటే ఆ కర్మయోగం గురించి ఇప్పుడు చెప్పబోతున్నా. కాబట్టి శ్రద్ధగా వినుము అర్జున అని చెప్తున్నారు. అయితే ఈ కర్మయోగం ద్వారా ఏమవుతుంది కృష్ణ? కర్మయోగం అంటున్నావు కదా, మరి జ్ఞానయోగం అయిపోయింది, ఇప్పుడు చెప్పారు. మరి జ్ఞానయోగంతోనే మోక్షం వస్తుంటే కర్మయోగం ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. ఓహో, జ్ఞానయోగం చాలా కష్టము కాబట్టి జ్ఞానయోగం అక్కర్లేదు, కర్మయోగం ద్వారా నా మోక్షం వస్తుందా అని సందేహం కూడా మనకు కలగవచ్చు. అందుకే మన సమాజంలో చాలా మంది మహాత్ములు, గురువులు కూడా చెప్తారు, కలియుగములో జ్ఞానము చాలా కష్టం కాబట్టి మనం వేరే మార్గాలకు వెళ్ళిపోతాం. శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని ఖండించారన్నమాట. కష్టము అయితే కష్టమని విడిచిపెట్టి వేరే మార్గం వెతుక్కోవడం అనేది తప్పు. మరి మనం ఏం చేయాలి?
కష్టంగా ఉన్నదాన్ని సులభంగా మార్చుకోవాలి. కష్టంగా ఉన్నదాన్ని ఏం చేయాలి? మనము సులభంగా మార్చుకోవాలి. ఎలా సులభంగా మార్చుకోవాలి? ఆ జ్ఞాన యోగాన్ని సులభంగా అర్థమయ్యే విధంగా మార్చుకోవాలి అంటే ముందు మనము ఒక యోగ్యత సంపాదించుకోవాలి. ఇప్పుడు చూడండి, మన పిల్లలకి మన పాపకి ఎంబీబీఎస్ చదివించాలని అనుకుంటాం. మరి ఎంసెట్ అన్ని పాస్ అవ్వకుండా మన ఎంబీబీఎస్ లో మనం చదివించగలమా? అంటే ఎంబీబీఎస్ కోసము ముందు చేయాల్సినవన్నీ పూర్తి చేయాలి. దాన్ని యోగ్యత అంటారు. మరి ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, జ్ఞాన యోగము మీకు అర్థం కావాలి. తద్వారా మోక్షం. మోక్షం అంటే ఏంటి? టోటల్ ఫ్రీడమ్. అంటే ఎటువంటి అలజడి, ఆందోళన, బెంగలు, భయము, శోకము ఇవి లేని స్థితిని, దుఃఖము ఈ లేని స్థితిని మోక్షము అంటారు. అందుకే మహాత్ములు ఏమంటారంటే, మోక్షం అంటే ఏంటి స్వామి అంటే సంపూర్ణమైనటువంటి సంసారం ద్వారా కలిగే దుఃఖము, శోకము, మోహము, భయం పోయి నా స్వరూపమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ, ఆనంద, సంతోషాన్ని నేను కలిగి ఉండడమే మోక్షము అంటారు. ఈ మోక్షాన్ని అడ్డుకుంటున్నటువంటి తస్కరులు, అంటే తస్కరులు అంటే ఎవరు? దొంగలు అని అర్థం. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా. కిల్లర వీరప్పన్ లాంటి తస్కరులు, దొంగలు మన లోపల ఉన్నారు. మన దేహం లోపల, బయట కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏనుగు దంతములు దొంగలించట్లేదు. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళు మన వివేకము, ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉండాల్సిన జ్ఞానాన్ని కొల్లగొట్టుకుపోతున్నారు దోపిడీదారులుగా. కాబట్టి ఈ వివేకం మనకు కావాలి. అందువలన మనం దాన్ని తెలుసుకోవాలంటే నిష్కామం, అంటే ఎటువంటి స్వార్థంగా కోరిక లేకుండా ఎప్పుడైతే మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామో మనము ఈ యొక్క జ్ఞాన యోగానికి అర్హత సంపాదిస్తాం. అర్హత కావాలి కదా ముందు, మనకి యోగ్యత. కాబట్టి తద్వారా ఆ యొక్క కర్మయోగము అంటే ఏంటి? ఎటువంటి స్వార్థము, కోరికలు లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కార్యక్రమాలన్నీ తద్వారా వచ్చే ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి వారిని కర్మయోగులు అంటారు. ఎప్పుడు చేయగలుగుతారు మీరు? ఆ సమత్వ బుద్ధి. మనం ముందు చెప్పాం కదా, సుఖ దుఃఖే సమేకృత్వం అన్నాం కదా. అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయము, మానము, అవమానము వీటన్నిటి యందు సమత్వ దృష్టి కలిగి ఉండాలి. ఒకే దృక్పథముతో చేయడం వలన మీలో ఆ యొక్క కర్మయోగ ద్వారా కలిగే ఆ సమత్వంతో శాంతి కలుగుతున్నది. అప్పుడేమవుతుంది? ఆ యొక్క కర్మయోగం ద్వారా యుక్త మనస్సు, బుద్ధి సమత్వంతో ఉంటుంది. దాని ద్వారా కర్మబంధం ప్రహాస్యసి. అంటే అనేక జన్మల కర్మల ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క చెడు వాసనలతో ఉన్నటువంటి కోరికలు, కామనలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడాను ఒక్కసారి ప్రక్షాళన అయిపోతుంది. ప్రక్షాళన. మన బట్టలకి అంటిన మురికి నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అనేలాగా ఎలాగైతే క్లీన్ అవుతుందో ఈ కర్మయోగము ద్వారా మన అంతఃకరణ, మన హృదయములో ఉన్నటువంటి మురికి క్లీన్ అవుతుంది. కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పుడు ఇది ఒక మంచి ఒక టర్నింగ్ అనమాట. మొత్తం భగవద్గీతకి ఒక టర్నింగ్. దీన్ని ఒక జంక్షన్ అనొచ్చు. అంటే ఆత్మ విద్య నుండి కర్మయోగమునకు ఒక ఒక యూటర్న్ తీసుకుంటున్నాం. ఇంతకీ మీరు చెప్పండి,
కర్మయోగము ద్వారా మోక్షం వస్తుందా అంటే నేనేం చెప్పాలి? కర్మయోగము ద్వారా మీరు ఆత్మజ్ఞానమునకు అర్హత సంపాదిస్తారు. తద్వారా ఆత్మజ్ఞానం జ్ఞానయోగము ద్వారా మీ స్వరూపతత్వం తెలుసుకొని మోక్షముతో ఉంటారు. ఇది క్రమం. మరి వితౌట్ కర్మయోగ జ్ఞానయోగ అసాధ్యం. మరి వితౌట్ జ్ఞానయోగ కర్మయోగం అనేది అసంపూర్ణం. ఈ స్టేట్మెంట్ నేను రిపీట్ చేస్తాను మీకోసం, ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే స్వామి స్థితప్రజ్ఞానంద భగవద్గీత చెప్పారంటే అట్లీస్ట్ ఇలాంటివైనా 2-3 విషయాలు మీకు తెలియాలి. అది నా యొక్క కోరిక. అంటే కర్మయోగ ఏమీ చెయ్యకుండా నేను జ్ఞానయోగిని, నేను జ్ఞానం తెలుసుకుంటున్నా, ఆత్మవిద్య, నాకు ఈ కర్మలేంటి, ఈ సేవ ఏంటి, ఈ సొసైటీతో నాకేం సంబంధం, అలా మనం పెట్టుకొని మొరాయించి కూర్చోకూడదు. నిష్కామమైనటువంటి కర్మ చేసి ఈ కర్మయోగము ద్వారా మీరు జ్ఞానయోగమునకు అర్హత సాధిస్తారు. అలా చేయకుండా కర్మయోగ ఎవరు చెయ్యకుండా జ్ఞానయోగ అసాధ్యం. ఇది ఒక స్టేట్మెంట్. రెండోది, కేవల కర్మయోగ దగ్గరే ఆగిపోయి జ్ఞానయోగంలోకి ప్రవేశించకుండా ఉన్నవారు అసంపూర్ణం. ఇది భగవాన్ శ్రీకృష్ణ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భగవద్గీతలో. అందుకే మీకు 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు, లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ, 2 ప్రవృత్తి మార్గాలు ఉన్నాయి. 1 నివృత్తి, 2 ప్రవృత్తి. ప్రవృత్తి అంటే కర్మయోగము, నివృత్తి అంటే జ్ఞానయోగము. నేను డైరెక్ట్ గా జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాం. అంటే ఒక్కసారి మనము ఫస్ట్ ఫ్లోర్ నుండి ఎక్కకుండా డైరెక్ట్ గా 10వ ఫ్లోర్కి వెళ్ళిపోతాం, పడిపోతాం. కాబట్టి కర్మయోగము ద్వారా మీ యొక్క అంతఃకరణ శుద్ధి, తర్వాత అంతఃకరణ శుద్ధి ఎప్పుడు జరుగుతుందో ఒక వివేకమైనటువంటి బుద్ధి ద్వారా జ్ఞానయోగంలో ప్రవేశిస్తాం. అప్పుడు ఈ శ్రీకృష్ణ చెప్పిన తత్వం అంట అవును కదా, ఇది నాదే కదా అనే ఒక అనుభవం మీకు కలుగుతుంది. అంటే ఎటువంటి ఆశ్చర్యపడక్కర్లేదు. మీరు అనుకుంటారు అదేంటి నాకు ఇప్పుడు అవుతుందో, నో, అలా అనుకోవద్దు. మీకు ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ఎవరి గురించో చెప్పట్లేదండి, నా గురించి చెప్పారు అనే ఒక అనుభూతి మీకు కలిగిన రోజున మీరు ఆ నిష్ట పొందారు అని ఒక పరీక్ష మీరే చూసుకోవాలి. ఎదుటోడికి ఎవరికి తెలియదు ఇది. అందుకే ఆ జ్ఞాని ఆ గెడ్డం పొడవుగా ఉన్నది, లేకపోతే చెటలు ఉన్నాయి, లేకపోతే బట్టలు వేసుకోరు అవధూతలు, లేకపోతే చెప్పులు లేక నడుస్తారు, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. మీరే యోగులు. నిజంగా చెప్పాలంటే అసలైనటువంటి కర్మయోగులు, జ్ఞానయోగులు మీరే. ఈ కాశీ, ఉత్తర కాశీ, గంగోత్రి, కేదార, బద్రీనాథులంట విభూతులు రాసుకొని నాగసాధులు, నంగాసాధులు, అఘోరులు అని పేర్లు పెట్టుకొని మతి చిత్తము భ్రమించి తిరుగుతుంటారు. మీరు వారిని చూసి పెద్దగా ఊహించుకోవద్దు. మీరే అసలైనటువంటి కర్మయోగులు, జ్ఞానయోగులు. శ్రీకృష్ణుని యొక్క దృష్టి ప్రకారం అండి, నా దృష్టి కాదు, మళ్ళీ నా మీద నిందించొద్దు. శ్రీకృష్ణ ప్రకారంగా మాత్రమే నేను చెప్తున్నాను. సమాజములో ఉన్నప్పటికీ ఆ సమాజములోని ఉన్నటువంటి సంసారాన్ని అంటించుకోకుండా ఎవరైతే నీటిలో ఉన్నప్పటికీ నీటిని అంటకుండా ఉన్న తామరాకు వలె ఎవరైతే మీరు సమాజంలో ఉంటారో, కర్తవ్య కర్మలను చేస్తుంటారో మీరే అసలైనటువంటి కర్మయోగులు. అసలు మిమ్మల్ని ఉద్దేశించే శ్రీకృష్ణ భగవద్గీత చెప్పాడు. వాస్తవానికి చెప్పాలంటే, వాస్తవానికి భగవద్గీత సన్యాసులకు ఎక్కడో హిమాలయాల్లో తిరుగుతున్నటువంటి అడవుల్లో ఉన్నవారికి కాదు, కేవలము మీకోసం భగవద్గీత చెప్పడం జరిగింది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఈ కర్మయోగం గురించి, అంటే కర్మయోగంకి విస్తారంగా వస్తే తర్వాత దాని గురించి, దాని యొక్క గొప్పతనం, మహత్యం గురించి చెప్తున్నాడు భగవాన్. నేహాభిక్రమనాశోస్తి, 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 ప్రత్యవాయో న విద్యతే, ప్రత్యవాయో
ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అర్జున, ఈ కర్మయోగం అనేది అద్భుతం అర్జున. దీనికి ఒక అద్భుతం అని అనాలి. ఎందుకంటే ఇంతవరకు మనం ఏ కార్యమును గాని ఏ కర్మను గాని మనం ప్రారంభిస్తే, మీరు ప్రారంభించారు కదా, స్వామీజీ నేను 10% 20% చేశాను, అంతవరకు మాకేమైనా రిజల్ట్ వస్తుందా? రాదు. మీరు ఒక బోర్వెల్ తీయాలనుకున్నారు, దానికి ఒక 150 అడుగులు తీయాల్సి ఉంటుంది. స్వామీజీ మేము 30 అడుగులు తీసాము, 30 అడుగుల వరకు ఆ 30 అడుగులకు సంబంధించిన నీరు వస్తుందా? రాదు. సరే, పంట వేసాము, ఇప్పుడే పంట వేసి అది అలాగా కొంచెం పెరిగి పెద్ద అయింది, కొన్ని సగం పంట ఇప్పుడు మాకు వస్తుందా? అవి కట్ చేసుకుంటే సగం ధాన్యం మాకు పూర్తిగా అక్కర్లేదు, వస్తుందా? రాదు. అంటే మనం చేసే ఏ కర్మలైనా అవి పూర్తిగా అయితే తప్ప మీకు రిజల్ట్ రాదు. అదేవిధంగా స్వామీజీ మాకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, జ్యోతిషి దగ్గరికి వెళ్తే లలితా సహస్రనామం అనేది ఒక 9 సార్లు పారాయణం చేస్తే మీకు ఇది జరుగుతుంది అన్నారు. మరి నేను ఒక 3 సార్లు పారాయణం చేస్తే నాకేమైనా కలుగుతుందా? ఏమీ రాదు. మీరు కోరికతో చేశారు కదా. అందువలన శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఏ అర్జున, మీరు ఇంతవరకు చేసే కర్మలు ఏవైతే చేస్తున్నావో వాటికి నియమాలు, విధి చాలా స్పష్టంగా నువ్వు పాటించాలి. మరియు శ్రద్ధాభక్తితో అవి పూర్తి చేసిన తరువాతనే వాటి యొక్క ప్రతిఫలం నువ్వు పొందుతావు అర్జున. కానీ ఈ కర్మయోగం ఉన్న చూడు, ఇది అద్భుతం. ఎందుకు అద్భుతం? దీన్ని నువ్వు ఎటువంటి ఆపేక్ష పడకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా, నా అంతఃకరణ శుద్ధి కోసం అనే ఒక భావనతో నువ్వు చేసినట్లయితే అర్జున, నీవు ఆ మంత్రము గాని పారాయణం గాని ఏది చేసినా ఒకవేళ పొరపాటు తప్పు జరిగినా మీరు భయపడాల్సిన పని లేదు. నేను విష్ణు సహస్రనామం చదువుతున్నా, అక్షర దోషాలు వచ్చినాయి, అయినా పర్వాలేదు. ఎందుకు? అది నీవేదో ఆశించి చేయలేదు, నా యొక్క అంతఃకరణ శుద్ధి కోసం ఈశ్వరునికి అర్పణతో చేశాను. ఆ భావనతో చేయడం వలన నీకు ఎటువంటి ప్రత్యవాయ దోషము, ప్రత్యవాయ పాపము తగలదు. ఎందుకంటే మనకి జ్వరం వచ్చింది, ఎవరో తెలుసో తెలియని ఒక టాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నాం, జ్వరం తగ్గింది.
కానీ స్టమక్ అప్సెట్ స్టార్ట్ అయ్యింది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. వీటిని ప్రత్యవాయ దోషం అంటారు. కాబట్టి అర్జున, ఈ కర్మయోగము ద్వారా నీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి ప్రత్యవాయ పాపము లేదు. మరి ఏం కలుగుతుంది? నువ్వు ఎంత వరకు చేస్తే అంతవరకు నీకు అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, మానసిక శాంతి కలుగుతుంది అర్జున. అది నీకు ఆత్మజ్ఞానం తర్వాత తెలుసుకోవడానికి అర్హతనిస్తుంది ఈ కర్మయోగము. అందువలన ఈ కర్మయోగము కొద్దిపాటి నువ్వు ఆచరించిన నేను చెప్పే విధంగా ఈ కర్మయోగని, అంటే ఇక్కడ ధర్మము అన్నారు. ధర్మస్య అంటే కర్మయోగము యొక్క అర్థం. ధర్మస్య అంటే కర్మయోగం. ఏం చేస్తుంది? కొద్దిమైన స్వల్పమపి కర్మయోగం చేస్తే త్రాయతే, రక్షిస్తుంది నిన్ను. దేని నుండి? మహతో భయాత్, ఘోరమైనటువంటి భయము నుండి, ఘోరమైనటువంటి సంసార దుఃఖము నుండి నిన్ను రక్షిస్తుంది. ఏంటి? కర్మయోగము. అంటే మరి కర్మయోగం స్టార్ట్ చేస్తున్న దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి కదా. శ్రీకృష్ణుడికి వేరే అంబాసిడర్లు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి స్పోర్ట్స్ స్టార్లు, సినిమా స్టార్లు అక్కర్లేదు. ఆయనే ఒక రింగ్ మాస్టర్, ఒక పెద్ద అడ్వర్టైజర్ అన్నమాట. అందువలన కర్మయోగం యొక్క గొప్పతనాన్ని భగవాన్ ఈ విధంగా చెప్తున్నాడు. ఎలాగా? కొద్దిపాటి కర్మయోగాన్ని నువ్వు నిష్ఠతో ఆచరించిన నీకు దానికి అనుకూలంగా అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధి, హృదయ పవిత్రత కలుగుతుంది. దీనివల్ల ఇటువంటి ప్రత్యవాయ దోషం, పాపము, సైడ్ ఎఫెక్ట్స్ లేవు అర్జున. మిగతా కామ్య కర్మల వలన నీకు ప్రత్యవాయ దోషాలు కూడా పొంచి ఉంటాయి. అవి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏమైనా పొరపాటు జరిగినా నీకు ప్రత్యవాయ దోషం వస్తుంది అర్జున అని కర్మయోగం యొక్క గొప్పతనాన్ని ఇలా ప్రకటించారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే దీన్ని ఏ విధంగా చెయ్యాలి? ఒకవేళ మనం సాధారణంగా కర్మయోగం పాటించకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. వ్యవసాయాత్మికా బుద్ధి, వ్యవసాయాత్మికా బుద్ధి, వ్యవసాయాత్మికా బుద్ధి, ఏకేహ కురు నందన, ఏకేహ కురు నందన, ఏకేహ కురు నందన, బహుశాఖాహ్యనంతాచ్చ, బహుశాఖాహ్యనంతాశ్చ, బహుశాఖాహ్యనంతాశ్చ, బుద్ధయో వ్యవసాయినాం, బుద్ధయో వ్యవసాయినాం, బుద్ధయో వ్యవసాయినాం, వ్యవసాయాత్మికా బుద్ధి, ఏకేహ కురు నందన, వ్యవసాయాత్మికా బుద్ధి, ఏకేహ కురు నందన, వ్యవసాయాత్మికా బుద్ధి, ఏకేహ కురు నందన, బహుశాఖాహ్యనంతాశ్చ, బుద్ధయో వ్యవసాయినాం, బహుశాఖాహ్యనంతాశ్చ, బుద్ధయో వ్యవసాయినాం, బహుశాఖాహ్యనంతాశ్చ, బుద్ధయో వ్యవసాయినాం. ఓకే. ఏ కురునందన అంటే ఏ కురువంశములో శ్రేష్ఠ పురుష అర్జున, ఈ కర్మయోగం వలన, అంటే ఈ కర్మయోగం ఎవరైతే దీన్ని పాటిస్తారో వారి యొక్క బుద్ధి
చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, నిశ్చయంగా ఉంటుంది. ఎందుకు? వారు ఎప్పుడు కూడాను తన యొక్క కోరికలను, తన యొక్క స్వార్థమును దాని మీద పెట్టట్లేదు. కాబట్టి వారు ఏది చేసినా అంత ఈశ్వర ప్రీత్యర్థం, ఈశ్వర అర్చనార్థం, పూజార్థం అని చేయడం వలన వారి యొక్క అంతఃకరణలో, వారి యొక్క బుద్ధి మనసులో అలజడి, ఆందోళనలు లేవు. ప్రశాంతంగా, ఎవరి మనస్సు, బుద్ధి, హృదయం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు అద్భుతమైనటువంటి, మనము మన నోటి ద్వారా చెప్పలేనటువంటి ఒక శాంతియుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు వారంతట వారే. ఏ కారణం అక్కర్లేదు వాళ్ళకి ఆనందానికి. స్వయంగా ఆ స్వతహా ఆనందాన్ని, ఆత్మానందం, బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఎందుకు? వారి బుద్ధి చాలా నిశ్చయంగా, స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ యొక్క కర్మయోగముని ఆచరించరో, అంటే ఎవరు? వివేకహీనులు. అంటే ఒక నిశ్చయాత్మైన బుద్ధి లేదు, ఒక శ్రద్ధ, భక్తి లేదు. కామ్య కర్మల కోసం వెంటపడి స్వార్థముతో ఎవరైతే అలాగా తిరుగుతూ చేస్తూ ఉంటారో వారి బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనస్సు 1000 రకాలుగా లాగుతుంటుంది, పరిపరి విధములుగా. వారికి స్థిరత్వం, ప్రశాంతం ఎక్కడ ఉన్నది? లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక చెట్టు ఎలాగైతే ఒక 1000 శాఖలుగా విస్తరించి ఉన్నదో, వారి మనస్సు, బుద్ధి కకల వికలమయ్యి అనేక పరిపరి విధములుగా పరుగులు తీస్తూ వారి యొక్క శాంతి పూర్తిగా నాశనం అవుతుంది. శాంతి లేని వారికి ఆనందం ఇంకెక్కడది? అసలు అసాధ్యమని త్యాగరాజు కూడా చెప్పాడు. శాంతి లేనిదే సౌఖ్యం లేదు రామ అని. కాబట్టి ఈ యొక్క వ్యవసాయాత్మక బుద్ధి అంటే సమత్వ బుద్ధి కేవలము ఒక కర్మయోగ అనుష్ఠానం చేసిన వారికే వస్తుంది తప్ప అనేక రకములుగా కోరికలు కలిగి పరిపరి విధములుగా పరుగులు తీసేవారికి మనశ్శాంతి ఉండదు. వారి యొక్క బుద్ధి, మనస్సు విడిపోయి కకల వికలమై ఉంటున్నది. ఇది నిజం. మనం గమనించండి. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏంటది? ఒక చిన్న మ్యాగ్నిఫైడ్ గ్లాస్ అంటారు, భూతద్దం అని విన్నారా? భూతద్దం తీసుకోండి. సూర్యుని యొక్క రశ్మి అన్ని వైపుల కిరణాలు, ఉషా కిరణాలు, సూర్య కిరణాలు పడుతూనే ఉంటాయి, ఆ జ్యోతి కిరణాలు. కానీ ఆ కిరణం యొక్క వేడికి ఏ పేపర్ కానీ ఏది కాలిపోదు. కానీ మనము భూతద్దమును ఒక్కసారి ఆ ఫోకల్ పాయింట్ పెట్టి ఆ కిరణములన్నీ ఒకే బిందువు వద్దకి కేంద్రీకరించినట్టు మీరు ఒక ప్రయత్నం చేసి చూడండి. ఎప్పుడైతే భూతద్దం ఒక్క దగ్గర మనము కేంద్రీకరించి ఆ కిరణాలన్నీ ఒక దగ్గర తెచ్చామో అప్పుడు ఆ వేడి యొక్క ప్రకాశం, పవరు, శక్తి అధికమై ఆ జ్యోతి ఒకటిగా తయారయ్యి అక్కడ పేపర్ని కానీ ఏదైనా పెట్టినా దాన్ని కాల్చివేస్తున్నది. మన బుద్ధి ద్వారా, మన ఆత్మశక్తి మన బుద్ధి ద్వారా ప్రకటమవుతున్నది. కానీ మనం ఏం చేస్తున్నాము? అనంతమైనటువంటి ఒక 1,00,000 వైపులు మనము దీన్ని మళ్లించేస్తున్నాము. కాబట్టి దాని అంతటిని ఒక్క దగ్గర మనము ఏకాగ్రతతో సిద్ధింపజేస్తే ఈ సృష్టిలో, ప్రపంచములో మనము సాధించినదంటూ ఏమీ లేదని ఎంతో మంది శాస్త్రవేత్తలు, వివేకానంద లాంటి మహాత్ములు కూడా తెలియజేశారు. ఆయన ఒకటే అన్నారు, ఆయనకి ఎంత మనసు ఏకాగ్రత అంటే ఒకసారి అమెరికా వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్సెల్స్ అనేవి ఆ నీటి మీద తేలుతూ ఉన్నాయి. చాలా మంది ఆ గన్స్, షూటింగ్ గన్స్ పట్టుకొని అమెరికా కుర్రవాళ్ళు తీరంలో దాన్ని షూట్ చేస్తున్నారు.
కానీ ఎవరు కూడా ఖచ్చితంగా షూట్ చేయలేకపోతున్నారు. ఆ తీరములో నడుస్తున్నాడు వివేకానంద స్వామి. వారు అడిగారు, కెన్ యూ షూట్ ఇట్ అన్నారు. అంటే నువ్వేమైనా షూట్ చేయగలుగుతావా అడిగారు. ఓకే అంటే నేను చేస్తాను అన్నాడు. అయితే ఇంతకుముందు మీరేమైనా ప్రాక్టీస్ అయ్యారా, ట్రైనింగ్ అయ్యారంటే లేదు అన్నారు. బట్ ఐ విల్ ట్రై అన్నారు. ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను అన్నారు. గన్ తీసుకున్నారు. అలాగ దృష్టిని ఏకాగ్రంగా 100% ఏకాగ్రత దృష్టితో ఒక్కసారి షూట్ చేశాడు అన్నమాట వివేకానంద స్వామి. అన్నిటిని కూడాను ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నిటిని కూడా టార్గెట్ ని పూర్తి చేశాడు. వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఓ నువ్వు ఎంతో మాస్టర్ గా ఎంతో ట్రైనింగ్ పొందిన వాళ్ళే ఉన్నారంటారు. ఇదే ఫస్ట్ టైం గన్న పట్టుకోవడం అన్నాడు వివేకానంద స్వామి. అంటే ఏంటి కారణం? ఏకాగ్రత. అది మనం వివేకానంద స్వామి మహాభారతంలో అర్జునుడు కూడా మనం చూసాం. ద్రోణాచార్య శిష్యులందరినీ పిలిచి పరీక్ష పెడతారు. ఒక చెట్టు కొమ్మ పైన ఒక కర్ర పెట్టి ఒక పక్షి పెట్టి షూట్ చేయమంటారు. చాలా మంది వస్తారు. అర్జునుడికి పిలిచే ముందు దుర్యోధన పిలుస్తారు. ఏం చూస్తున్నావు? నేను చెట్టు చూశాను, కొమ్మలు చూశాను, ఆ కొమ్మ పైన పెట్టారు అది చూశాను, అన్ని చూశాడు ఆయన. ధర్మపుత్రకు అడుగుతారు, ఏం చూసావు? అక్కడ చెట్టు ఉన్నది, చెట్టు పైన పిట్ట ఉన్నది. అది ఒకవేళ మనం షూట్ చేస్తే కింద చీమలు వెళ్తున్నాయి, వాటి మీద పడితే వాటికి ఏమైనా ప్రాణహాని కలిగేమైనా, వాటికి కష్టం కలిగితే హింస జరుగుతుందేమో అని అది కూడా నాకు అర్థమవుతున్నది. ఇవన్నీ చెప్పాడు ధర్మపుత్ర. ఓకే మీరు వెళ్ళండి, మీరు షూటింగ్ పనికిరాలని అక్కడ బాణము ధనస్సు పెట్టమన్నారు. అర్జునుడికి అడిగారు. అర్జునుడు ఏం చెప్పాడు సమాధానం? కేవలము పక్షి కనుగ్రుడ్డు తప్ప నాకు ఏమి కనిపించట్లేదు అన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏమి లేవు, మరి కొమ్మలు ఏమి లేవు. అట్లీస్ట్ కనీసం నీ పక్కన నేను నిల్చున్నాను, నేనున్నానా, మీరు కూడా నాకు తెలియట్లేదు, కనిపించట్లేదు అన్న. అలాంటి ఏకాగ్రత ఉన్నది కాబట్టే ఒకే షూట్కి ఆ యొక్క లక్ష్యాన్ని ఛేదించారన్నమాట. మనము కూడా ఈ ఏకాగ్రత పెంచుకోవాలి. స్వామీజీ నాకు ఏకాగ్రత ఎలా వస్తుంది? ఇదో పెద్ద ప్రశ్న. చెప్తా. ఆ ఫోకస్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు చేసే పనికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆ ప్రాధాన్యతే మీ యొక్క ఏకాగ్రత ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం అన్ని పనులు చేస్తుంటాం, ఏదో నియామకానికి, అంటే జస్ట్ క్యాజువల్ గా చేస్తుంటాం. ఆ యొక్క పర్పస్, ప్రయోజనము, దాని మీద ఉన్నటువంటి సీరియస్నెస్, ప్రాధాన్యత, ప్రయారిటీ మీరు ఇచ్చినప్పుడు మీరు అలాగ 100% మనందరిలో కూడాను 100% ఏకాగ్రత సిద్ధి మనకు ఉన్నది. కానీ మనం వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తారు మన పిల్లలు. ఆ మ్యాచ్ అయ్యేటప్పుడు ఆకలిని కానీ మీరు పెట్టి భోజనం అని కానీ ఏమైనా పట్టించుకుంటారా? ఏమి పట్టించుకోరు. మన వాళ్ళు మీరు చూడరు, కొంతమంది సీరియల్ చూస్తుంటారు. సీరియల్లో బాగా లీనమైపోయిన తల్లులు మిగతా పనుల గురించి ఏమైనా పట్టించుకుంటారా? పిలుస్తుంటారు, వింటుంటారు, అలాగే అంటుంటారు. సీరియల్లో మాత్రము అలాగ దూరిపోతారు. ఎంత ఏకాగ్రత అనుకుంటారు? అది 100% ఏకాగ్రతే. కాబట్టి ఏకాగ్రత నా వల్ల సాధ్యం కాదు స్వామి అంటే ఇది పచ్చి అబద్ధం అంటున్న శ్రీకృష్ణ, నేను కాదు. కాబట్టి దీన్ని మరింత మనం 2 విషయాలు కవర్ చేసి ముందుకు వెళదాం. ఈరోజు విజయదశమి అనుకుంటా. మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. ఈరోజు కూడా భగవద్గీత లాంటి ఒక గొప్ప జ్ఞాన యజ్ఞానికి వచ్చి మన యొక్క క్లాస్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికి కూడాను ధన్యవాదములు. ఆ యొక్క శ్రీకృష్ణ యొక్క కృపా కటాక్షము మీ అందరికి ఎల్ల వేళలను తోడుగా ఉంటూ మీ వెనక నడిపిస్తూ మీ అడుగులో అడుగయ్యి మీ మాటలో మాట అయ్యి మీ ఆలోచనలుగా శ్రీకృష్ణుడు మీకు కృపా కటాక్షం అందించాలని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామీజీ. హరి ఓం. ధన్యవాదాः.
ఏంది స్వామీజీ ఈరోజు దశమి విజయదశమి శుభాకాంక్షలు అన్నారు. స్వామీజీ చెప్పేసి కడిగిన కడిగిన నీ మొక్కలే ఉండే కాళ్ళకి సబ్బు పెడతలేదు కదా, మామూలుగానే కదా కాళ్ళకి సబ్బు పెడతలేదు. ఇలా పెడితే ఇప్పుడు నాకు మళ్ళీ పెడతాను.